అబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్ అంటే సూపర్గా ఉంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భూషణం. ఈరోజు మనము రాగండే చేప పులుసు అండి, ఇవన్నీ మునక్కాడతో కాంబినేషన్తో రాగండే చేప పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నా. ఓకే, నీట్గా కడిగామండి. ఉప్పు పసుపు వేసి 3 సార్లు కడిగి పక్కన పెట్టానండి. అలాగే చూడండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుందాం. చాప్ ముక్కలకి మసాలా కలిపి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్నాం. అందుకని ముందుగా 1/2 స్పూను పసుపు వేస్తున్నా, కొంచెం నూనె పోస్తున్నా. ఈ స్పూన్తో 2 స్పూన్లు కారం వేస్తున్నా. కల్లుప్పు మనకు సరిపడా, 1.5 స్పూను ధనియాల పొడి. చూడండి, మనము వేసాం కదండి మసాలాలు. ఇప్పుడు చేపలకి బాగా పట్టిద్దాం. ఉప్పు కారం పసుపు ఇలా కలిపి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాం. చేప పులుసు లేకండి 2 ఉల్లిపాయలు, 2 టమోటా, 3 పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఈ టమోటా ఉల్లిపాయ గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకుందాం. మనం పొయ్యిలిగించుకొని చేపల పులుసు గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడైందండి. 150 గ్రాములు నూనె వేస్తున్నా. చిటికెడు మెంతులు ఫ్రై అయినాయండి. 3 పచ్చిమిర్చి వేస్తున్నా. ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ టమోటా పేస్ట్ వేస్తున్నా. ఉల్లిపాయ టమోటా పేస్ట్ వేసాం కదా, బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన రాకుండా టేస్టీగా బాగుంటుంది. మనకు ఈ విధంగా ఫ్రై అయింది కదండి. 2 స్పూన్లు అల్లం చిన్నులపాయ పేస్ట్ వేస్తున్నా. అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. చేప ముక్కల్లో పసుపు వేసాం కదండి, కొంచెం పసుపు, 1/2 స్పూను కారం, 1/2 స్పూను జీరా పౌడర్. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి, మనకు ఈ మిశ్రమం అంతా బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మునక్కాడలు వేస్తున్నానండి. ఫ్రెష్ కరివేపాకు 2 రెబ్బలు వెళ్తామండి. కరివేపాకు వేసాం కదా, మంచి స్మెల్ వస్తుందండి కరివేపాకు వాసన. చూడండి, మనము చేపకు మసాలా పట్టించి అరగంట అయిందండి. ఇప్పుడు ఈ చేప ముక్కలు వేస్తున్నాం. ఒక్కసారి ఈ మసాలా అంతా చేపలకి పట్టించేటట్టుగా ఇలా కలుపుకుందాం. ముందుగా తీసుకున్నాం కదండి, చింతపండు పులుసు పోస్తున్నానండి. గిన్నెలో కూడా మసాలా ఉంది కదా, కొంచెం నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని ఈ చేపల్లో పోసుకుందాం. మసాలా వేస్ట్ కాకుండా మనం పులుసు పోసాం కదండి. ఇప్పుడు గరిటె పెట్టకుండా ఇలా కలుపుకోవాలండి. గరిటె అనేది పెట్టకూడదు. గరిటె పెట్టామంటే చేప ముక్కలు చిదురు అయిపోతాయి. క్లాత్ తీసుకొని గిన్నె పట్టుకొని ఇలా బాగా కలుపుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు మనము మూత పెట్టుకొని చేపల పులుసు బాగా ఉడికించుకుందాం. ఫ్రెండ్స్, ఒకసారి మూత తీద్దామా? బాబా, కూతలాడుతుంది చేపల పులుసు. చూడండి, మనము మధ్యలో ఇలా తిప్పుకోవాలండి, కలుపుకోవాలా. సరేనా? చూడండి ఎంత చక్కగా ఉందో. స్మెల్ అయితే సూపర్ అదిరిపోయిందండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది స్మెల్. ఓకే, చేపల పులుసు అయితే రెడీ అయిందండి. మూత తీసుకున్నా. సూపర్ ఉందండి. మునక్కాయలు వేసాం కదా, అవి కూడా ఉడికాయి. కొత్తిమీర వేస్తున్నా అండి. కొత్తిమీర వేసి ఒక్క 2 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. కొత్తిమీర చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి కానీ చాలా మంచిది. చిక్కగా సూపర్ ఉందండి, కొత్తగా ఉంది. అబ్బా, చూడండి, మునక్కాడతో రాగండి చేపల పులుసు తయారీ విధానం రెడీ అయిందండి. మనకు ఎలా తయారు చేయాలో చూడండి. కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి. మేము రెస్టారెంట్లో కూడా ఇలా చేస్తుంటామండి. మనకు చేప పులుసు రెడీ అయింది. అలాగే రాగి సంగటి రెడీ అయిందండి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తా. చూడండి, రాగి సంగటి అంటే నాకు చాలా ఇష్టం అండి. ఓకే, చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ అంటే సూపర్గా ఉంది. అదిరిపోయింది. రాగి సంగటిలోకి చేపల పులుసు. ఆహా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.